నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహకాలు కలిసి వస్తాయి. పెట్టుబడులు కూడా లాభిస్తాయి. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలను తగ్గించుకోవాలి. కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణునికి తులసి అర్చన నిర్వహించండి. వృషభ రాశి వాళ్లకు ఉద్యోగ కార్యక్రమాలుంటాయి. ప్రణాళికా లోపాలు లేకుండా వ్యవహరించండి. నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేందుకు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. విద్యార్థులకు లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి. మిథున రాశి వాళ్లకు ఉన్నతపరమైనటువంటి విద్యా అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఆర్థిక విషయాల్లో నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవాలి. సినిమా రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో వ్యవహరించే సందర్భంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. చర్చలను పూర్తి చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ గౌరీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు పెట్టుబడులు కలిసి వస్తాయి. పొదుపు పథకాల గురించి జాగ్రత్తగా ఆలోచించి వాటిని అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లోపాలు లేకుండా జాగ్రత్త పడండి. వివిధ రూపాల్లో కుటుంబ అవసరాల కోసం ఖర్చులు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి. సింహరాశి వారు ప్రముఖులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో వేడుకల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల కోసం పలు రకాల చర్చలను కూడా ముందుకు తీసుకువస్తూ ఉంటారు. లక్ష్య సాధన కోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు వృత్తిపరమైనటువంటి అనుకూలతలు సమావేశాలు నిర్వహిస్తుంటారు. అన్ని రకాల సందర్భాలు కూడా మీకు కలిసి వస్తాయి. న్యాయపరమైనటువంటి చిక్కులు తొలగిపోతాయి. వ్యాపార రంగంలో అనుకూలతలు పొందుతూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు ఈరోజు ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో కొన్ని విచారణాపూర్వకమైనటువంటి భయాలు ఏర్పడుతుంటాయి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. ఎవరిపైనా మీరు విమర్శలు చేయటం, ఫిర్యాదులు చేయటం మంచిది కాదు. అలాగే స్నేహితుల యొక్క అవసరాల కోసం కొన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ విజయలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు గృహ నిర్మాణ సంబంధమైనటువంటి ఖర్చులు పెరిగిపోతుంటాయి. శుభ కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒత్తిడి కనిపిస్తుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మంచిది. ధనుస్సు రాశి వారు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి సమాచారాలు అందుతుంటాయి. నియామక సంబంధమైనటువంటి ఏవైతే ముఖ్యమైనటువంటి పత్రాలు ఉంటాయో
వాటికి సంబంధించినటువంటి అంశాల్లో ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాసరస్వతి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ సరస్వతి కవచమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు అప్పుల భారాలు పెరిగిపోతూ ఉంటాయి. అదే సమయంలో మీకు రావలసిన బాకీలు కూడా ఆలస్యమవుతూ ఉంటాయి. విశేషమైనటువంటి వృద్ధిని సాధించుకునేందుకు అన్ని రకాల లోపాలను సమస్యలను సర్దుబాటు చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితాదేవికి కుంకుమ పూజను నిర్వహించి విశేష పుష్పాలను సమర్పణ చేయండి. కుంభరాశి వాళ్లకు కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో మీకు అనుకోకుండా సహకరిస్తూ ఉంటారు. తద్వారా ఆందోళనలు నెమ్మదిగా దూరమవుతూ ఉంటాయి. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలు పెరగకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక పరమైనటువంటి ప్రోత్సాహాల కోసం ఎదురు చూస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా సప్తశ్లోకి పారాయణం నిర్వహించండి. మీనరాశి వాళ్లకు చర్చలు ఉంటాయి. విద్యాపరమైనటువంటి సమావేశాలు నిర్వహించుకుంటారు. వివిధ రూపాల్లో ఆర్థిక పరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రాజకీయపరమైనటువంటి విమర్శలు పెరగకుండా జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి అప్పులు ఇచ్చి బాధపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం సిద్ధి వినాయక స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.